ఫ్రెండ్ న్యూ ఇయర్ పార్టీకి పిలిచింది. లాస్ట్ లో ఫోటో దిగుదామని అందరినీ లైన్ గా హైట్ వైజ్ నిల్చోమంది. హైట్ వైజ్ నిల్చోడానికి ఏం చేసినామంటే లాస్ట్ లో ఉన్న పర్సన్ ని పిక్ చేసుకొని తనని పివోట్ అనుకున్నాం. ఇప్పుడు ఆ పివోట్ కంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళందరూ పివోట్ కి లెఫ్ట్ సైడ్ నిల్చుంటారు. పివోట్ కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళందరూ పివోట్ కి రైట్ సైడ్ నిల్చుంటారు. పివోట్ పొజిషన్ ఫిక్స్ అయిపోయింది అండ్ మనకి 2 గ్రూప్స్ వచ్చాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు ఆ గ్రూప్స్ లో జనాలను కూడా హైట్ వైజ్ అరేంజ్ చేయాలి కదా. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఫస్ట్ ఆ లెఫ్ట్ గ్రూప్ లో 2 మెంబర్స్ ఉన్నారా మినిమం చెక్ చేయాలి. ఎందుకంటే మినిమం 2 మెంబర్స్ ఉంటేనే కదా నీకు కంపేర్ చేయడానికి ఉంటది ఎవరు ఎక్కువ హైట్ ఉన్నారు అని. అది మన బేస్ కండిషన్ అవుతుంది. ఇన్ ఆర్ కేస్ పివోట్ కి లెఫ్ట్ సైడ్ 2 మెంబర్స్ ఉన్నారు, సో వాళ్ళని అరేంజ్ చేయాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. లెఫ్ట్ గ్రూప్ లో రైట్ మోస్ట్ ఎలిమెంట్ ని పివోట్ అనుకొని పివోట్ కంటే గ్రేటర్ హైట్ ఉన్న వాళ్ళని పివోట్ కి రైట్ సైడ్ మూవ్ చేస్తాం. పివోట్ కంటే లెస్ హైట్ ఉన్న వాళ్ళని పివోట్ కి లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాం. ఇలా చేశాక పివోట్ పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే 53 హైట్ ఉన్న పర్సన్ పివోట్ అయినాడు, అతని పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. అతనికి లెఫ్ట్ సైడ్ ఏం ఎలిమెంట్స్ లేవు, అతనికి రైట్ సైడ్ ఒక ఎలిమెంట్ ఉంది. కానీ మనము హైట్ వైజ్ అరేంజ్ చేయాలంటే మినిమం 2 మెంబర్స్ ఉండాలి కదా. సో దీని అర్థం ఏంటి, లెఫ్ట్ సైడ్ సార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సేమ్ ప్రాసెస్ రైట్ గ్రూప్ మీద రిపీట్ చేస్తాం. ఇప్పుడు రైట్ గ్రూప్ లో రైట్ మోస్ట్ ఎలిమెంట్ 80 సెంటీమీటర్స్ ఉన్న అతను పివోట్ అవుతాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, అతని కంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళని రైట్ సైడ్ మూవ్ చేస్తాము, అతని కంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాం. ఇట్లా చేసినాక పివోట్ పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు పివోట్ కి రైట్ సైడ్ ఏం ఎలిమెంట్స్ లేవు అంటే మన బేస్ కండిషన్ హిట్ అయింది. అదే లెఫ్ట్ సైడ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఈ ప్రాసెస్ ని ఆ లెఫ్ట్ గ్రూప్ మీద రిపీట్ చేస్తాం అంటిల్ వి మీట్ ద బేస్ కండిషన్. లాస్ట్ కి అందరూ హైట్ వైజ్ అరేంజ్ అవుతారు. ఇప్పుడు మనం చేసింది క్విక్ సార్ట్. ఈ లాజిక్ బేస్డ్ క్విక్ సార్ట్ కోడ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.